మనం నెక్స్ట్ చూడబోతున్నది ఏపీ అసెంబ్లీ సమావేశాల గురించి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ హీటెక్కే సమయం ఆసన్నమైంది. రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభకు హాజరు కాని ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని స్పీకర్ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు రేపే వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీ సెషన్స్ పై ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. గురువారం నుంచి 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఈ సమావేశాలకైనా వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సెషన్ మొదలైన రోజే వైసీపీ ఎల్పీ సమావేశం జరగనుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు జగన్ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు జగన్. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరవటంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు. సీట్ల సంఖ్య సరిగా లేనిది ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందనేది కూటమి పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై ఆసక్తి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన సస్పెన్స్ నెలకొంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నో వర్క్ నో పే విధానం ప్రజా ప్రతినిధులకు కూడా వర్తించాలన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా జీతాలు తీసుకోవటం సరికాదన్నారు. ఏడాదిలో కేవలం 45 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఆ కొద్ది రోజులు కూడా సభకు హాజరు కాకపోవటం సరైన పద్ధతి కాదని స్పీకర్ విమర్శించారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోయారని విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ తరపున కోర్టులో వేసిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనంత వరకు అసెంబ్లీకి హాజరు కాకూడదని ఆ పార్టీ నిర్ణయించుకుంది. కానీ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు సభకు 60 పని దినాలు హాజరవ్వకపోతే అతని సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు మధ్యలో ఒకరోజు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో హాజరవుతారా లేదా అన్నది జగన్ తో వారి సమావేశం తరువాతే క్లారిటీ రానుంది.